ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క శుభాభివందనం తెలియపరుస్తుంటున్నాను. మరి మరోసారి నేను ఒక కొత్త అంశంతో మీ ఎదుటికి వచ్చి ఉన్నాను. దయచేసి మరి ఎంతో సావధానంగా ఈ మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ, నేను ఈ దినమందు మరి సేవకులు వారు రాజకీయాల్లో పాల్గొనవచ్చా అనేటువంటి అంశం పైన నేను ఈ దినాన మాట్లాడనున్నాను. మరి ఒక చిన్న మాట బైబిల్ గ్రంథంలో నుంచి మనం మూలవాక్యంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన యేసుక్రీస్తు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చదువుబడిన లేఖన భాగం చేత మాకు కావలసిన ఈ సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని నీ వాక్య వెలుగు నడిపించమని కోరుతూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఈ భూమిపైన ఉంటున్న దినాలలో మరి యేసు ప్రభు 12 మంది శిష్యులతో తాను మరి తన యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు యేసు ప్రభు యొక్క మాటల ద్వారా వాళ్ళు కనుగొన్నది ఏంటంటే, ఈయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు కాబట్టి ఆ రాజ్యంలో తాను ఒక రాజుగా ఉంటాడు. తద్వారా శిష్యులమైన మేము ఆయన వెనకాల ఉండేటువంటి మరి పాలక వర్గంగా మేము ఉంటామని చెప్పి వారు భావించారు. అంతేకాకుండా మరి ఒకానొక సందర్భంలో యేసు ప్రభువును పట్టుకొని బలవంతంగా రాజుగా చేయాలని చెప్పి మరి కోరుకున్నారట. అప్పుడు కోరుకున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడనంటే, ఆయన మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను అన్న మాట మనం చూస్తుంటున్నాం. ఆయన మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటిది అంటే, తాను రాజుగా ఉండాలని చెప్పి ఆయనకు ఇష్టం లేదు. ఇంతకు ఆయన ఎందుకు రాజుగా ఉండడానికి ఇష్టపడడం లేదు అని అంటే, లోకులు ఈ లోక సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన కావాలని చెప్పి కోరుకుంటుండగా, యేసు ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యము, అది దేవుని రాజ్యము కావాలని చెప్పి యేసు ప్రభు కోరుకున్నాడు. అందుకోసమే యేసు ప్రభు కొన్ని మాటలు అద్భుతంగా తాను చెప్పడం జరిగింది. ఏంటిదనంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుంచి మనం చదువుకుందాం. 18వ అధ్యాయం 33 నుంచి. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వరమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసితివని అడుగుగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నీవు రాజువా అని అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజుని అని చెప్పాడు. ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ ఏం జరుగుతుందనంటే, యేసు ప్రభు ఈ లోకానికి అప్పుడున్నటువంటి ప్రజలకు ఆయన ఒక రాజ్యం గురించి పరిచయం చేస్తుండగా తాను ఏమనుకున్నారంటే, ఈ భౌతిక పరమైనటువంటి రాజ్యము, భౌతిక అవసరాలు తీర్చేటువంటి రాజ్యము
ఈయన రాజు కాబోతున్నాడేమో అని చెప్పి చాలామంది పొరపడ్డారు. అప్పుడున్న నాయకులు, పరిసయ్యులు, అంతేకాకుండా మరి మత నాయకులు, శిష్యులతో కూడా చాలామంది మరి అపార్థం చేసుకున్నారన్నమాట. ఈ సంగతిని మనం ఇంకా డీటెయిల్గా చదువుకోవాలనంటే మనము 11వ అధ్యాయము ఏది యోహాను సువార్త 43 నుంచి మనం చదువుకుందాం. 11వ అధ్యాయం 43 నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 11:43 నుంచి. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేతల వస్త్రంలో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్టు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచి, యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులు పరిసయ్యులను మహాసభకు సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుట ఊరకుండని ఎడల అందరూ ఆయన విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, యూదులకు ఒక రకమైన అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, అంటే వారికి ఒక రకమైన పాలన ఉన్నది. రోమీలకు ఒక రకమైన పాలన ఉన్నది. ఇవి రోమీలే పరిపాలన చేసుకుంటున్నప్పటికీ కూడా కొంత స్వేచ్ఛ స్వతంత్రాలు ఈ యొక్క యూదులకు ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు కూడా పూర్తిగా తమ చేతుల్లోంచి తీసేసుకొని పరిపూర్ణంగా ఈ యొక్క యూదులను పరిపాలిస్తారేమో. ఎందుకనంటే ఈ యొక్క యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు, సూచక్రియలు, బోధలు, ఆయన చెప్తున్న రాజ్య సంస్థాపన, అంతేకాకుండా రాజ్యములు ఉండవు, ఆ రాజు అని చెప్పి యేసు ప్రభుని గురించి రాజు అవుతాడేమో అని చెప్పి ఆలోచన కలిగి ఉండటను బట్టి ప్రజలందరూ ఆయన వెంబడ వెళ్ళిపోతే మనం అందరం ఒంటరిగా వెళ్ళిపోతాం, మన దగ్గర ఉన్నటువంటి ఆ కాస్తంత అధికారం కూడా వెళ్ళిపోతుందని చెప్పి భావించినాక తర్వాత ఏమైపోయింది అంటే, ఈ యొక్క యేసు ప్రభు యొక్క రాజ్యం, ఆయన స్థాపించబోయే రాజ్యం విషయంలో ఈ యొక్క పరిసయ్యులు, అంతేకాకుండా కొందరు రోమీయులు, మరి శాస్త్రులు పగబట్టారన్నమాట. అయితే ఈయనను ఎలాగైనా మరి నిర్బంధించాలి, ఆయన కట్టడి చేయాలి, లేదంటే వీలైతే చంపేయాలి అనేటువంటి ఆలోచన మట్టుకు వారు ముందు చేసి ఆయనను చంపాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నారన్నమాట. ఇప్పుడు విషయం ఏంటిదంటే, యేసు ప్రభు ఏ క్షణాన కూడా ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాజ్య సంస్థాపన విషయంలో ఆయన ఆలోచించలేదు. ఆయన అభౌతికమైనటువంటి ప్రపంచానికి అభౌతికమైనటువంటి ఏది రాజ్యం గురించి చెప్పాడనమాట. అంటే ఆత్మీయ ప్రపంచం, ఆత్మీయమైనటువంటి రాజ్య స్థాపన కొరకు యేసు ప్రభు చెప్పాడు. అందుకోసమే ఒక మాట యేసు ప్రభు మత్తయి సువార్త అక్కడ 6వ అధ్యాయంలో యేసు ప్రభు నేర్పించినటువంటి శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటిదనంటే, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీదను నెరవేరబడాలి అని చెప్పి అక్కడ చెప్తాడనమాట, నేర్పిస్తాడనమాట. అంటే పరలోకంలో దైవ చిత్తము ఏ విధంగానైతే 100% నెరవేరుతున్నదో అది భూమి మీద కూడా నెరవేరినప్పుడు అప్పుడు ఏమైపోతుంది, ఆ పరలోక రాజ్యమే ఈ భూమి మీద మనం చూడగలము. కాబట్టి ఈ రాజ్యమే అది ఆవగింజ చెట్టు వలె ఉండి చిన్నగా మొదలై అది శాఖోపశాఖలుగా ఆకాశ పక్షులన్నీ కూడా వచ్చి మరి నివాసం చేసే విధంగా అది ఎదుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటిదనంటే, మరి సువిశాలంగా అయిపోతుంది అనమాట. అది చాలా మటుకు అది భూమి అంతటిని కూడా ఆక్రమించుకునేది అయిపోతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాము, 2:44లో కూడా మనం చూస్తాం. ఏంటిదనంటే, మరి ఆయన రాజ్యము నిర్మూలము కానటువంటి రాజ్యము, అంతేకాకుండా ఆయన రాజ్యము మరి ఎల్లకాలము నిలిచేటువంటి రాజ్యము, అది ఎన్నటికీ తొలగిపోయినటువంటి రాజ్యము, అంతేకాకుండా అది
ఎల్లకాలము అధికారము కలిగి ఉండేటువంటి రాజ్యము, దానికి ఇక నాశనం లేనటువంటి రాజ్యము అని చెప్పి మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఆ రాజ్యం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చెప్తాను. మరి దావీదు యొక్క సింహాసనం మీద కూర్చున్నట్లకు ఎప్పుడు కూడా యూదా వంశంలో నుంచి ఒకరిని కుక్కుండా పెడతానన్న మాట చెప్పడం జరిగింది. మరి నేటి దినాల్లో దావీదు యొక్క సింహాసనం మీద నేటికి యూదులే మరి కూర్చున్నారా అంటే, దేవుని బిడ్డలారా, మరి అది దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనంటే, దావీదు యొక్క సింహాసనం మీద దావీదు మరి ఒక రాజు, అతడు దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజే. కానీ ఆయన ఈ లోకంలో భౌతికమైనటువంటి ప్రపంచానికి రాజుగా మనం తీసుకోవాలి ఇక్కడ. కానీ ఇజ్రాయేల్ ప్రజలను ఆయన పరిపాలన చేశాడు, యూదులను ఆయన పరిపాలన చేశాడు, అది కాదనము. కానీ ఆయన రాజ్యము మరి సూర్యుడు అస్తమించేంత మట్టుకు, లేకపోతే సూర్యుడు చంద్రుడు అంటే భూమి ఉన్నంత మట్టుకు ఆయన రాజ్య స్థాపన ఎప్పటికి కొనసాగుతుందని చెప్పినప్పుడు, మరి ఆయన వంశంలో నుంచే ప్రత్యేకించి దావీదు యొక్క వంశంలో నుంచే పరిపాలన చేసేవారు ఉన్నారా? ఆయన కుటుంబంలో నుంచే ఉన్నారంటే లేరు. అంటే దీని అర్థం ఎట్లా చేసుకోవాలనంటే, ఆయన రాబోవు మరి ఏది అభౌతికమైనటువంటి రాజ్యం పైన మరి రాజ్యం అనేటువంటిది స్థాపన జరుగుతుందన్న ఉద్దేశాన్ని అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే దావీదు యొక్క సింహాసనము అది నేడు యేసుక్రీస్తు స్థాపించినటువంటి మరి ఈ భూమి మీద రాజ్యము అది కొనసాగుతుందని చెప్పి మనం భావించుకోవాలి. అందుకోసము యేసుప్రభు ఏం చెప్పాడనంటే, రాజ్యం ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నదని మీరు చెప్పడానికి వీల్లేదు. ఆ రాజ్యం ఎక్కడ ఉంటుందని అంటే అది మరి ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్యనే ఉండి ఉన్నదన్నమాట. లూకా సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనం అనుకుంటా. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉన్నది. ఇక్కడ ఉన్నదని అక్కడ ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే భౌతికముగా ఈ లోకంలో ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. అంటే ఈ లోకంలో పరిపాలన చేసేటువంటి యొక్క సాధారణంగా ఉండేటువంటి గవర్నమెంట్ ఈ యొక్క పాలన వ్యవస్థ అనేటువంటిదిగా ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. ఎందుకనంటే ఈ పాలన వ్యవస్థ అనేటువంటిది అది ఆత్మ సంబంధమైనది కాదని చెప్పి మొదటగా మనం గుర్తించాలి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, బైబిలుకు వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి జీవులు, బైబిలుకు వ్యతిరేకమైనటువంటి కట్టుబాట్లు, బైబిలుకు వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి విధి విధానాలు ఈ లోక సంబంధమైన రాజ్యాంగాల్లో ఉంటాయి. ఉదాహరణకు లేటెస్ట్గా భార్యాభర్తలు కాకుండా, ఒకవేళ పెళ్లి కాకుండా లివింగ్ రిలేషన్షిప్ అంటే ఒక వ్యక్తిని ఇష్టపడితే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వాళ్ళకు భార్యలున్నా భర్తలున్నా ఇష్టపడితే కానీ వారితో మనం అన్ని రకాలుగా కలిసి ఉండొచ్చు భార్యాభర్తల వలె అని చెప్పడం. రెండవది ఏంటిదని అంటే పిల్లలకు ఇప్పుడు కొత్త న్యూ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వారు లివింగ్ రిలేషన్షిప్గా ఉండొచ్చు అని చెప్పి, అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు భార్యాభర్తల్లాగా అని చెప్పి కానీ, అంటే అక్కడ స్వలింగ సంపర్కము. అంతేకాకుండా మరి ఏది ట్రాన్స్జెండర్ అంటే వారి యొక్క అవయవాలను మార్పు చేసుకొని ఒక పురుషుడే స్త్రీగా మారిపోవడము. అంతేకాకుండా భ్రూణ హత్యలు ఏవైతే ఉన్నాయో అవి, అబార్షన్స్, ఇలాంటి అనేకమైనటువంటి కొన్ని అవి బైబిల్కు విరుద్ధమైనటువంటిగా కొన్ని ఉంటాయి. వాటిపైన మన యొక్క స్టాండ్ నువ్వు చెప్పలేవు. ఇప్పుడు నువ్వు ఒక పాలకుడవు అయితే దానిపైన నీ స్టాండ్ ఏంటిది అంటే, నువ్వు ట్రాన్స్జెండర్కు సపోర్ట్ చేస్తున్నావా, లేకపోతే వ్యభిచారం కూడా లీగల్ చేసేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో. మరి ఆ వ్యభిచారానికి నీ యొక్క స్టాండ్ ఏంటిదని అంటే దానికి నువ్వు సహకరిస్తున్నావా అనేటువంటి కొన్ని ప్రశ్నలు మనకు ఎదురైనప్పుడు మనము వాటికి బైబిల్ అనుసారంగా అయితే నో అని చెప్పాలి, కానీ బైబిల్కు విరుద్ధంగా ఎస్ అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు బైబిల్కు విరుద్ధంగా పోవాలన్నా
అంటే ఇప్పుడు పరిపాలన చేయాలని చెప్పి నీకు ఆలోచన ఉంటున్నప్పుడు నువ్వు బైబిల్కి విరుద్ధంగానే పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనది ఉద్దేశం ఏంటిది? క్రీస్తు ద్వారానే మనకు రక్షణ అని చెప్పినప్పుడు క్రీస్తును మనం ప్రకటించుకొని క్రీస్తునే లోకానికి మనం పంచాలి. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఒక పొలిటీషియన్ తయారైనప్పుడు 100 రకాలైనటువంటి మతాలు ఉంటాయి. కొందరు విగ్రహ చేసేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి బైబిల్ విగ్రహారాధనకు వ్యతిరేకం. ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మందిరాలకు వెళ్ళి తిరుపతి వంటి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వారు బొట్టు పెట్టించుకొని గుండుకి ఎక్కించుకొని బొట్టు పెట్టించుకొని ఆ దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ ముందట భక్తుల్లాగా నటిస్తుంటారు. వాస్తవంగా చూసినట్టయితే అది మంచిదా, సరైనదేనా అంటే తప్పు. ఎందుకనంటే నువ్వు లోపలోటు పెట్టుకొని బయటికి నటించడం అనేటువంటిది దేవుడు కోరుకోడు. ఎందుకనంటే నువ్వు అదే క్రైస్తవులని చెప్పుకొని బాహాటంగా నీ యొక్క మతాన్ని నువ్వు 100% చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు హిందువుల యొక్క ఓటింగ్ కావాలనంటే హిందువులను సంతోషపెట్టే విధంగా అట్లాంటి కొన్ని నటనలు చేయాలన్నమాట. ఇట్లా నటన అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే కొండ నాలుగుకు మందేస్తానట ఉన్న నాలుగు ఊడిపడ్డట్టు ఇప్పుడు మనము ఆత్మీయ స్థితిలోనికి మనం అనుదినము ఎదగాలని చెప్పి బైబిల్ చెప్తుంటుండగా మనం కాస్తంత విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి పరిపాలన విషయాల్లో మనం వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ఉన్న ఆత్మీయత కూడా దెబ్బతింటుంది. ఎందుకనంటే సమయమందును అసమయమందును దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఒకవేళ నేను అలా ప్రకటించకపోతే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటాడనంటే సువార్త ప్రకటించే విషయంలో నాకెంతో భారం దేవుడు మోపాడు కాబట్టి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పాడు. అది సమయమందును అసమయమందును కూడా పోరాడాలని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తాడు. కాబట్టి మనకు సమయమే సరిపోదు, మన జీవితకాలమే సరిపోదు. మనం రాత్రి పగలు ఎంత శ్రమించినా కానీ కూడా ఆ సమయం అనేటువంటిది సువార్త ప్రకటన విషయంలో అనేక ఆత్మలకు దేవుని సంఘం నడిపించే విషయంలో సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసులకు వాళ్ళని ఆత్మీయంగా బలపరిచే విషయంలో వారు జ్ఞానంలో పెంచే విషయంలో క్రీస్తు లాంటి స్వారూప్యతలో నడిపించే విషయంలో వారు విశ్వాసం నుంచి బయటకు తొలగిపోకుండా వాళ్ళు వెనకతట్టు చూడకుండా వారిని స్థిరంగా ఉంచే విషయంలో మనకు సమయమే సరిపోయినప్పుడు మనము ఏ విధంగా మరి ఆ యొక్క రాజకీయంలో మనం పాల్గొనగలము? ఇప్పుడు విషయం ఏంటిదనంటే ఏదో మన యొక్క సువార్తకు ఆటంకంగా అనేక ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి మనము కూడా పొలిటీషియన్స్గా తయారైతే బాగుంటుంది అని చెప్పి చెప్పడం ఏదైతే ఉన్నదో అది బాగానే ఉన్నది. కానీ దేవుని బిడ్డలారా బైబిల్ను అనుసరించి మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఎస్తేరు కాలంలో యూదులకు వ్యతిరేకంగా శాసనాలు చేసి హామా అనేటువంటి వ్యక్తి అందరిని చంపాలని చెప్పి కోరుకున్నాడు. కానీ ఎస్తేరు యొక్క ప్రార్థన గెలిచింది. అక్కడ చూడండి ఆత్మీయ ఆయుధం గెలిచింది. రెండవది దానియేలు కాలంలో కూడా శద్రకు మేషకు అబేద్నెగో అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు వారికి వ్యతిరేక కొన్ని శాసనాలు చేస్తే విగ్రహాన్ని మొక్కాలనంటే మొక్కలేదు. అంతేకాకుండా దానియేలు ప్రార్థన చేయొద్దు అంటే ఆ మాట వినలేదు. అయినా కానీ కూడా వాళ్ళు పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు మరి రాజంతటి వ్యక్తి కూడా శిరస్సు వంచి చివరికి సింహభూమిలో దానియేలు విసిరా అతడు క్షేమంగా బయటపడ్డాడు. శద్రకు మేషకు అబేద్నెగో వారిని కూడా దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు అగ్ని నుంచి. ఇలాంటి అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అంటే మనం ఖచ్చితంగా బలంగా ఉంటున్నప్పుడు. ఇంకొక మాట, దేవుడు కావాలనంటే దావీదు లాంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకుంటాడు. దావీదు మరి యాజకుడు కాదు, మనము యాజకులం, సేవకులం అంటే యాజకులతో సమానం. అంతేకాకుండా యోసేపు కూడా యాజకుడు కాదు, యోసేపు లాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకనంటే మరి యోసేపు కాలంలో జ్ఞానవంతుడైనటువంటి మరి ఈ యొక్క యోసేపును దేవుడు ఏం చేశాడనంటే మరి ఆ కరువు కాలంలో ఆ ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి కరువు నుంచి కాపాడడానికి ఈ యొక్క మరి యోసేపు ఉపయోగపడ్డాడు. 7 సంవత్సరాలు అద్భుతంగా పంటలు తీయాలి, ఆ తర్వాత వచ్చేటువంటి భయంకరమైనటువంటి కరువు అని చెప్పిన కారణంగా ఆ దేశం రక్షించబడ్డది. అలాగే దేవుడు వాడుకుంటే కొందరిని వాడుకుంటాడు. కానీ ప్రత్యేకించి నీ పిలుపు దేని కొరకు అని అంటే నువ్వు స్వార్థ ప్రకటించాలి. నీ పిలుపు దేని కొరకు అని అంటే నీవు అపోస్తలత్వం చేయాలి. నీ పిలుపు దేనికనంటే నీవు కాపరిగా ఉండాలి. నీ యొక్క పిలుపు దేనికేనంటే నువ్వు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను క్రీస్తు స్వారూప్యంలో మలచడానికి నిత్యం శ్రమించి వారికి సరైన వాక్యం అందించాలి. ఇప్పుడు అది చేసే బదులు ఇప్పుడు నువ్వు లోకంలోకి వెళ్ళి నువ్వు ఈ సువార్తను మానేసి వాక్యం చెప్పుడు మానేసి
ఆ ప్రజలతోటి. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం అంటే అది దానంతటి చండాలం ఏది లేదు. ఎందుకనంటే నీ సీట్లు కాపాడుకోవడానికి నువ్వు ఎన్నో అబద్ధాలు చెప్పవలసి ఉంటుంది, నువ్వు ఎన్నో రకాలైన ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది, ఎన్నో మరి ట్రిక్స్ను ఉపయోగించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరి హింసలకు కూడా పాల్పడవలసి ఉంటుంది. హింసను తట్టుకోవడానికి హింసని నువ్వు ఆశ్రయించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకమని మనం అందరం కూడా మనం చూస్తూనే ఉంటున్నాం రోజు మనం యొక్క రాజకీయాల్లో. కాబట్టి ఇవన్నీ కూడా మరి వాక్య విరుద్ధమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఇంకొక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఏంటిదంటే, దేవుని ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు జరగాలి. దేవుని యొక్క కార్యాలన్నీ కూడా దేవుని సంఘం విషయంలో దేవుడు సంకల్పించిన సంకల్పం అంతా కూడా నెరవేర్చబడాలి అంటే ఇది ఓ రకమైనటువంటి ప్రపంచము. మరి లోకంలో చేసేటువంటి ఒక రాజకీయాలు అంటే అది వేరే ప్రపంచము. సో దానికి సెట్ అయ్యేటోళ్ళు దేవుడు దానికి లేపుతాడు, దీనికి సెట్ అయ్యేటోళ్ళు దీనికి లేపుతాడు. కానీ మరి ససేమ్రా బైబిల్ వచనాలు మాత్రము సేవకుడు రాజకీయాల్లో పాల్గొనడానికి వీల్లేదు. కానీ రాజకీయపరమైన స్పృహ సంపాదించుకొని కాస్తంత తెలివిగా పావురముల వలె మరి నిష్కపటంగా పాముల వలె ఏది తెలివిగా ఉండాలని చెప్పి, జ్ఞానయుక్తంగా ఉండాలని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆ విధంగా ఉండాలి కానీ తప్ప మనము ప్రత్యేకించి ఒక రాజకీయంలోనే మనం ఉండిపోయి ఇవన్నీ పనులు చేయాలని చెప్పి కోరుకోవడం సరైనటువంటిది కానీ కాదు. కాబట్టి ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే, ఒక చేతి నుంచి తీసుకోబడిన ఒక రాజ్యం అట అదేం చేస్తుంది. ఒక మాట మనం తీద్దాము. దానియేలు గ్రంథం 7:13. దానియేలు గ్రంథం 7:13 అనుకున్నాం. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘారుడు అయినటువంటి మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి ఈ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన ముఖమునకు తేబడింది. అదేనా వచనం 7:13 నుంచి. తేబడెను. అప్పుడు సకల జనులు రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వములు మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వములు శాశ్వతమైనవి, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు అని చెప్పి ఇక్కడ మనం చూసుకుంటున్నాం. అంటే ఈ లోక రాజ్యములు, ఈ లోక అధిపతులు అందరూ కూడా ఈ దేవునికే, యేసుప్రభుకే లోబడేటువంటి ఒక దినం రాబోతుంది. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పి దానియేలు 2:44 మనం చూసినట్టయితే, దానియేలు 2:44 మనం చూసినట్టయితే, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు సూచితిరే. ఇందువలన మహాదేవుడు ఇందు జరగబో సంగతి రాజునకు తెలియజేసినప్పుడు కళ నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. అంటే చేతి సాయం లేనటువంటి రాజ్యాలు, ఇటు ఇత్తడి, అంతేకాకుండా ఇనుము, మరి ఈ యొక్క మట్టిని ఏం చేస్తుంది, ఆ యొక్క రాయి పగలగొడుతుందట. అక్కడ ఏమన్నా రాయబడ్డది, వెండి ఉన్నది, ఇత్తడి ఉన్నది, బంగారం ఉన్నది, మట్టి ఉన్నది, వీటన్నిటిని కూడా పగలగొడుతుంది. అంటే ఇలాంటి రాజ్యాలు ఏవైతే భూమి మీద ఉంటాయో అవన్నిటిని కూడా పగలగొట్టి శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించనై ఉన్నాడు. ఇంకొకటి, ఈ ఆత్మీయ రాజ్యం ప్రారంభమైంది కదా, ఇది విస్తరించి
ఆ రాజ్యముల మీద పెత్తనం చేసేటువంటి స్థితికి ఎదుగుతుంది. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు వచ్చి ఈ లోక రాజ్యములన్నిటిని కూడా తుత్తనిలుగా చేసి ఆయన స్థాపింపబో శాశ్వతమైనటువంటి రాజ్యము ఆయన స్థాపించనై ఉన్నాడు. అప్పుడు మనము ఆ పరలోకంలో ఆ ప్రపంచంలో మనము రాజులుగా లేనీలుగా ఉండగలము. అది ప్రవచన నెరవేర్పు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాలు అవి ఈ లోక సంబంధమైన రాజ్యముల గురించి, రాజ్య పరిపాలన గురించి యేసు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒకవేళ అలాంటి రాజ్య పరిపాలన మనం కనుక వెళ్ళినట్టయితే మన ఆత్మీయ స్థితి మాత్రం దెబ్బతిని మనం అందరం కూడా మనం ఆత్మీయతలో నుంచి తొలగిపోయి దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని రాజ్యం అని అంటే మరి యేసు యొక్క జీవితము, ఆయన చెప్పినటువంటి బోధనను ఉద్దేశించి మనం చాలా క్లియర్ కట్గా అండర్స్టాండింగ్లో ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.